కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం నుండి ఎంపిక చేసిన సండే కామెంట్స్. వేమన వసంతలక్ష్మి గారు రాసిన కథనాలు. కొండ ప్రాంతంలోంచి వెళుతుంది ఒక బస్సు. పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నాయి. డ్రైవర్ ఓ యువతి. బస్లో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరు నిద్రపోతూ, కొందరు కలలు గంటూ, కొందరు ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. ఓ ముగ్గురు మాత్రం డ్రైవర్నే చూస్తున్నారు. మొదట కుతూహలంగా, తర్వాత వంకరగా, ఆ తర్వాత కామంగా. సగం దూరం వెళ్ళాక బస్సు ఆపి ఆమెను కిందికి దిగమన్నారు. ఆమె సహాయం కోసం ప్రయాణికులను అర్థించింది. గుండాల్లాగా కనిపిస్తున్న ఆ ముగ్గురికి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒకతను వచ్చాడు. సన్నగా పీలగా ఉన్న ఆ నడి వయస్కుడు లేచి వచ్చి, తప్పు, ఆడకూతురి మీద అఘాయిత్యం ఏమిటని వాళ్లను కోప్పడ్డాడు. వాళ్ళు ఆయన్ని కొట్టి తోసేశారు. అతనికి చాలా కోపం వచ్చింది. పట్టపగలే ఇంత అరాచకమా, మీరెందుకు స్పందించరు అని ప్రయాణికుల మీద కేకలేశాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఆ ముగ్గురు ఆమెకి కిందికి దింపి పొదల్లోకి లాక్కెళ్లారు. అరగంట తర్వాత నలుగురు తిరిగి వచ్చారు. ఆమె జుట్టు సర్దుకొని తిరిగి సీట్లో కూర్చుంది. నువ్వు కిందికి దిగు అని ఇంతకు ముందు తనకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని ఉద్దేశించి అంది. నేనెందుకు దిగాలి? నీకు సహాయం చేయడానికి ప్రయత్నించింది నేనే కదా అన్నాడతను ఆశ్చర్యంగా. నువ్వేం సహాయం చేశావు నాకు? కోపంగా అంది ఆమె. కొందరు ప్రయాణికులు వెక్కిరింతగా నవ్వారు. నేను దిగను. నేను టికెట్ కొని ఎక్కాను, ఎందుకు దిగాలి అని పట్టుదలకు పొయ్యాడతను. ఆయన దిగకపోతే నేను బస్సు నడపను అంది డ్రైవర్. అప్పటిదాకా మౌనంగా ఉన్న ప్రయాణికులు, దిగు, మాకు చాలా పనులున్నాయి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని బలవంతంగా కిందికి దించారు. పని ఆమెకు అంత నచ్చేసిందనుకుంటా. గుండాలు ముగ్గురు విజయగర్వంతో నవ్వుకున్నారు. బస్సు బయలుదేరింది. మొదట నిదానంగా, తర్వాత వేగంగా, ఆ తర్వాత శరవేగంగా. బస్సు కొండెక్కుతుంది. ప్రయాణికులు భయపడ్డారు. ఏదో ఉపద్రవం జరగబోతుందని గుండాలు పసిగట్టారు. ముందుకెళ్ళి స్టీరింగ్ పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే బస్సు కొండవాలులోంచి లోయలోకి దూసుకుపోయింది. మర్నాడు పత్రికల్లో ఒక వార్త వచ్చింది. కొండపై నుంచి బస్సు దొర్లి పడి డ్రైవర్తో సహా ప్రయాణికులంతా మరణించారని. ఆ వార్త చూసి బస్సు నుంచి గెంటివేయబడ్డ ప్రయాణికుడు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. చైనాలో జరిగిన ఒక నిజమైన కథ ఇది. నిస్సహాయులుగానే ఉండిపోరనడానికి ఇదొక ఉదాహరణ. ప్రపంచమంతా మర్చిపోయిన ఈ సంఘటనను వసంతలక్ష్మి గారు ఎందుకు గుర్తు చేశారు? 2007లో విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలోని జీమడుగులోని వాకాలపల్లిలో 11 మంది గిరిజన మహిళలపై 21 మంది గ్రే హెన్ పోలీసులు అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతిలో ఆమె ఈ సండే కామెంట్ రాశారు. ఆ మహిళలకు ఇప్పటికైనా న్యాయం జరిగిందా? నిందితులకు శిక్ష పడిందా? చైనాలో జరిగినట్టు ఇక్కడ నిందితులకు బాధితులే ఏమైనా శిక్ష వేశారా? అన్నీ ప్రశ్నలే. ఇలాంటి ప్రశ్నలు రేకెత్తించే రాతలు ఇవాళ ఎందరు రాస్తున్నారు? ఎందరు ఇంతగా ఆలోచిస్తున్నారు? మరో సండే కామెంట్తో కలుద్దాం.